ఆవు గాడిద. మనిషన్నవాడు అందున తనలాగా పెద్ద మనిషి అని పేరున్నవాడు 10 మంది మధ్యలో తిరుగుతూ ఉండాలంటాడు ముల్లా నస్రుద్దీన్. తిరుగుతూ ఉండేటప్పుడు కనీసం జీను వేసిన గాడిదైనా లేకపోతే గౌరవంగా ఉండదని ఆయన వాదం. ఇల్లన్న తర్వాత చల్ల, పాలు, వెన్న, నెయ్యి లేకుంటే గౌరవంగా ఉండదంటుంది ముల్లా భార్య. అందుకోసం కనీసం ఒక ఆవు ఉండాలన్నది ఆమె వాదం. కొట్టెం ఉండేది ఇరుకుగా, అందులోనూ అంతగా డబ్బులు కూడా లేవు. ఆవు వచ్చిందంటే తన గాడిదకు గౌరవం తప్పుతుందని మొండికేశాడు ముల్లా. వాళ్ళావిడ మాత్రం మొత్తానికి ఆవును కొనడానికి ఒప్పించింది. కొట్టంలో గాడిద, ఆవు కొట్టుకోవడం అనేదే లేదు కానీ కష్టంగా ఉండేదక్కడ. పరిస్థితి చూసిన నస్రుద్దీన్ బాగా విసిగిపోయాడు. దేవుడా, ఈ ఆవును ఏదో ఒకలాగా మాయం చేయకూడదు అని మొరపెట్టుకున్నాడు. 4 రోజులు గడిచాయి. అంతా మామూలుగానే ఉంది. 5వ రోజు ఉదయాన్నే లేచి కొట్టం వైపు వెళ్ళిన ముల్లాకు ఆశ్చర్యం ఎదురయ్యింది. గాడిద లేదు. ఏం దేవుడయ్యా, ఇన్ని రోజులుగా దేవుడిగా ఉంటున్నావు కదా, ఆవుకు గాడిదకు తేడా తెలియకుంటే ఎట్లా అన్నాడు ముల్లా. ధన్యవాదములు.